can respond in the chat box. Sahiti, Bhavyasri, and Durga Bhavani. I hope you can unmute yourself and respond. మన వాయిస్ వినపడుతుంది కదా అందరికి? మరి ఏమ్మా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇంతసేపు? Okay. We will start the session. We'll wait for 2-3 minutes to gather more. Then we'll start. Shall we start? Shall we start the class? How many are there? Still, we need little bit. We'll wait till that time. We'll wait for 2 more minutes because it is around 47. We'll wait for 2 more minutes and then we'll start. Medical, today we have medical coding law, medical transcription law, the care which should be taken while transcribing the process. అంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ మనం చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏమేమి మెథడ్స్ తీసుకోవాలి అనేది మనం విల్ ఫాలో అనమాట. ఓకే, సో ఫస్ట్ విల్ గో త్రూ సమ్ థింగ్స్ అండ్ దెన్ వి విల్ హ్యావ్ ఎ బ్రీఫ్ ఐడియా. Legal and ethical aspects of medical transcription. Legal and enti? What's meant by legal and ethical aspects? Legal and enti ma? Law ద్వారా అంటే లాకి సంబంధించినవి. మనం అంటే చట్టానికి వ్యతిరేకమైన పనులు మనం ఏమీ చేయకూడదు అనమాట. ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం చేయకూడదు, వాటిని లీగల్ అంటారు. ఎథిక్స్ అంటే ఏంటి? మారల్ వాల్యూస్.
సో మనం ఎప్పుడైనా అంటే ఐఎమ్ టెలింగ్ ఇన్ బ్రీఫ్, మనకి ఎప్పుడైనా ఏం చేయాలంటే సో వీ హ్యావ్ టు మెయింటైన్ లీగాలిటీ. మన దగ్గర అంతా ఎవరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? పేషెంట్ పేషెంట్. సో పేషెంట్ ఇన్ఫర్మేషన్ అది కాన్ఫిడెన్షియల్ ఉంచాలా, అందరికి రివీల్ చేయొచ్చా? సేఫ్ గా ఉంచాలి సార్. సేఫ్ గా ఉంచాలి. సేఫ్ గా ఉంచకపోతే మనకి ఏ లా అప్లై అవుతుంది? యూ కెన్ సీ ద ఫస్ట్ పాయింట్, బికాస్ ఎస్టర్డే సమ్ స్టూడెంట్స్ వర్ నాట్ దేర్. పేషెంట్ ప్రైవసీ. ఎనీవన్ రీడ్ ద కంప్లీట్ కంటెంట్ పేషెంట్ ప్రైవసీ? ప్రాబబిలీ One second. I'm just giving my. patient privacy. Probably the most important legal responsibility is adhering to patient privacy laws in the US. The Health Insurance Portability and Accountability Act, HIPAA, is the main law protecting patient health information. You must ensure that all patient information you handle is kept confidential and is only shared with individuals authorized to see it. One minute. సో ఇక్కడ మన పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ ప్రకారం మనం కానీ పేషెంట్ ఇన్ఫర్మేషన్ కానీ రివీల్ చేస్తే ఇట్ వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఇన్ కేస్ కానీ మనం రివీల్ చేస్తే వీఆర్ బౌండ్ టు బీ క్వశ్చన్డ్ బై ద లా. సెకండ్, అక్యురసీ. అక్యురసీ అంటే ఏంటి? మిస్టేక్స్ లేకుండా చేయడం. మరి ఎక్యురసీకి ఎథికల్ ఆస్పెక్ట్కి ఏమన్నా సంబంధం ఉందా? ఎనీవన్ రెస్పాండ్? మనం ఏం టైప్ చేస్తుంటాం? పేషెంట్ యొక్క డిసీజెస్ కానీ, పేషెంట్కి ఇచ్చిన ట్రీట్మెంట్ మెథడ్స్ కానీ, పేషెంట్కి ఇచ్చిన మెడికేషన్స్ కానీ అవన్నీ టైప్ చేస్తుంటాం. సో అలాంటప్పుడు ఒక చిన్న మిస్టేక్ కానీ వెళ్తే ద పేషెంట్స్ డిజీజ్ నేమ్ చేంజెస్. ఆ పేషెంట్కి వచ్చిన జబ్బు మనం మార్చేస్తాం, లేకపోతే పేషెంట్కి ఇచ్చిన ట్రీట్మెంట్ మారిపోతుంది. ఆటోమేటిక్గా when the patient report is taken to another senior doctor or another specialist, they may give the wrong treatment. So patient యొక్క లైఫ్ ఎవరి చేతిలో ఉంటుంది ఇండైరెక్ట్ గా? టెల్ మీ, ఇన్ హూస్ హ్యాండ్స్ విల్ ద పేషెంట్స్ లైఫ్ బి? ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ కదా. సో నెగ్లిజెన్స్ అనేది అస్సలు పనికిరాదు అనమాట. కేర్లెస్నెస్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట. థర్డ్ థింగ్, రికార్డ్ కీపింగ్. సో మనం పేషెంట్స్ యొక్క కండిషన్ అంతా వీ హ్యావ్ టు మెయింటైన్ ప్రాపర్ రికార్డ్స్ అండ్ ప్రొఫెషనల్ కాంటాక్ట్. సో మన వర్క్ స్పేస్లో మనం వర్క్ చేసేటప్పుడు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ చేస్తున్నా, మనం ప్రతి ఒక్క అంటే సుపీరియర్తో కానీ కలీగ్స్తో కానీ మనం అందరితో వీ షుడ్ బి వెరీ వెరీ ఎమికబుల్. ఎమికబుల్ అంటే ఏంటి? ఎనీవన్ రెస్పాండ్? చాలా ఎమికబుల్గా ఉండాలంటే ఏముండాలి? మనం అడ్జస్ట్ అయి ఉండాలి కదా. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? ఎమికబిలిటీ. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే పాలసీని మనం ఫాలో అవ్వాలి. ద నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ వన్ బై కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్? Just see the side heading and tell me what is meant by continuing education. ఏ జాబ్లో అయినా దాంట్లో మనం స్టెబిలైజ్ అవ్వాలి అంటే, దాంట్లో మనం గ్రోత్ ఉండాలి అంటే మనం ఏం చేసుకోవాలి? రోజు మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. వాట్ ఈస్ మెన్ బై అప్డేట్? వాట్ ఈస్ మెన్ బై అప్డేట్? టెక్నాలజీని మనల్ని మనం నేర్చుకుంటూ ఉండాలి. అది డాక్టర్ అయినా కొత్త టెర్మినాలజీ నేర్చుకోవాలి, అది లాయర్ అయినా కొత్త సెక్షన్స్ నేర్చుకోవాలి, అది ఒక ఫ్యాకల్టీ అయినా కొత్త వొకాబులరీ నేర్చుకోవాలి. అలాగా మనల్ని మనమే ఎన్హాన్స్ చేసుకుంటే మన నాలెడ్జ్ని అప్పుడే మనం సస్టైన్ అవుతాం. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. విచ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్? లెర్నింగ్ ఇస్ అ కంటిన్యూస్
ప్రాసెస్. లెర్నింగ్ మనం నేర్చుకోవడం కానీ ఆపేస్తే ఎక్కడ మనం సస్టైన్ అవ్వలేం. సో మనకి సాఫ్ట్వేర్స్లో ఎలాగా రోజు రోజుకి ఫస్ట్ అంటే జావా అని, పైథాన్ అని, సి అని, C++ అని, తర్వాత డెవాప్స్ అని ఎలాగ కొత్త కొత్త లాంగ్వేజెస్, కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వస్తుంటాయో అలాగే మనం కూడా మన నాలెడ్జ్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ సో వీ షుడ్ ఆల్ ద టైమ్ ఫాలో ద HIPAA confidentiality laws. Next, just 1 minute. Okay, working environment. How should be the working environment? I told you, we should have a good working environment. అంటే మనకి ఎప్పుడు అవసరమైన మనకు కావాల్సిన ట్రైనింగ్ కానీ సపోర్ట్ కానీ మనం మన సీనియర్స్ దగ్గర నుంచి కానీ మన పీర్ గ్రూప్ దగ్గర నుంచి కానీ మనం తీసుకోవాలి. అండ్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్. సో వీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ స్పేస్ టు వర్క్. మనం వర్క్ చేసే ప్లేస్ ఒక కంఫర్టబుల్ ప్లేస్ లాగా ఉండాలి, ఒక ప్రొడక్టివ్ ప్లేస్ లో పెట్టుకోవాలి. అంటే క్లట్టర్ ఉండకూడదు. వాట్ ఇస్ మెన్ బై క్లట్టర్? ఎనీవన్ టెల్ మీ వాట్స్ మెన్ బై క్లట్టర్? క్లట్టర్ అంటే ఏంటి? చెత్త చెదారం అన్ని పెట్టుకుంటే మనం వర్క్ చేసే ఎన్వైరన్మెంట్ ఉండదు. సో వీ షుడ్ హ్యావ్ ఏ కంఫర్టబుల్ చైర్, కంఫర్టబుల్ లైటింగ్, కంఫర్టబుల్ వర్క్ స్పేస్ సో దట్ వీ కెన్ డూ అవర్ వర్క్ వెరీ వెరీ ఈజీలీ. వీటన్నిటితో పాటు మనకి ఏం కనెక్షన్ కావాలి? వైఫై కనెక్షన్ కావాలి. అండ్ వైఫై కనెక్షన్తో పాటు మన సిస్టంలో ఏం టెక్నాలజీని మనం యూజ్ చేయాలి? సాఫ్ట్వేర్ని మనం what should we do? We should try to install new software. అండ్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. యూనో స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అంటే మనం వాయిస్ మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా టైప్ అయిపోతూ ఉంటుంది. మనకు వచ్చిన మెడికల్ ఫైల్స్ని ఈ స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్తో కానీ కనెక్ట్ చేస్తే ఆ ఫైల్లో 80% ఆఫ్ ద మ్యాటర్ ఆటోమేటిక్గా టైప్ అయిపోయి ఉంటుంది. మనం ఇంకా టైప్ చేయాల్సింది ఎంత? 20%. ఈ 20% మ్యాటర్ని మనం టైప్ చేయాలంటే మనం 5 లైన్తో విని ఆ ఫైల్లో విన్నప్పుడు ఎక్కడెక్కడ వర్డ్స్ అయితే మనకి సరిగ్గా అర్థం కావో ఆ వర్డ్స్ని మళ్ళీ రీవైండ్ చేసుకోవాలి. మనం రీవైండ్ ప్లే చేసుకోవాలంటే మనం ఎలాంటి టూల్ వాడాలి? అదేదో కాళ్ళ దగ్గర వాడతారు టూల్, దాన్ని ఏమంటారు? పెడల్ సార్. ఫుట్ పెడల్. సో ఫుట్ పెడల్ యూజ్ చేస్తూ మనం దాన్ని ఆపరేట్ చేసుకుంటూ చేయాలి. అండ్ మనకి సాఫ్ట్వేర్ స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీతో పాటు స్పెల్ చెక్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ స్పెల్ చెక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? స్పెల్ చెక్ అంటే ఏంటి? స్పెల్లింగ్స్ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్, సో మనకి వర్క్ చేసేటప్పుడు 2 రకాల వర్క్స్ చేయొచ్చు. ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్, 2 వర్క్ ఫ్రమ్ ఆఫీస్. వర్క్ ఫ్రమ్ హోమ్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్లో అడ్వాంటేజెస్ ఏంటి? Please tell me what are the advantages which we have from work from home? Time. Okay. Flexible time. And the flexible time అంటే ఏంటి? What is meant by flexible time? ఏ టైంకైనా మనకి చేసుకోవాలి. ఏ టైంలో అన్నా చేసుకోవచ్చు సార్ మనకు నచ్చినప్పుడు. ఓకే. నెక్స్ట్ మనకి ఇంకా కన్వీనియన్స్, ట్రాన్స్పోర్టేషన్ కూడా సేవ్ అవుతుంది. కన్వీనియన్స్ అంటే ఏంటి? బస్సులో వెళ్ళడం కానీ, ఆటోలో వెళ్ళడం కానీ, క్యాబ్లో వెళ్ళడం కానీ, దానికి పెట్టాల్సిన అమౌంట్ అనేది సేవ్ అయిపోతుంది. అండ్ దానికి పెట్టాల్సిన అమౌంట్తో పాటు మనం ఇమ్మీడియట్లీ వీ క్యాన్ సేవ్ అవర్ టైమ్ ఆల్సో. అంటే ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక 1 అవర్, రావాలంటే 1 అవర్, ఆల్ ద టైమ్ విల్ బి సేవ్డ్. ఆఫీస్కి వెళ్ళాలంటే మనం ఒక పర్టికులర్ డ్రెస్ వేసుకుంటాం, ఫార్మల్ డ్రెస్, ఆ డ్రెస్ ఇవ్వడానికి ఇవన్నీ టైం అన్ని సేవ్ అయిపోతాయి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో కానీ చేసే పని అయితే. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లో డిసడ్వాంటేజెస్ ఏంటి? మనకి అక్కడ ఏదైనా తెలియకపోతే అడగడానికి ఎవరు ఉండరు సార్. యా, వెరీ గుడ్. ఇంకా తప్పు సార్. Creating disturbance with the household works. యా, టెల్ మీ మా. నెక్స్ట్
Second Creating disturbance with household work. yeah. Another disadvantage is whenever you're working from home, you may not be able to get support of the superiors or peer group. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఏమన్నా టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లో ఇమీడియట్ గా మనకి దొరుకుతుంది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే యూ మే నాట్ బి ఏబుల్ టు గెట్ అనమాట. నౌ కమింగ్ టు ద వర్క్ ఫ్రమ్ ఆఫీస్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లో కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటి? టెక్నికల్ సపోర్ట్ వస్తుంది, మనకి సుపీరియర్స్ దగ్గర నుంచి గైడెన్స్ వస్తుంది, తర్వాత వాట్ ఎవర్ నాలెడ్జ్ ఇస్ నీడెడ్ వీ కెన్ గెట్. కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే టైం సేవింగ్ కానీ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ అవర్స్ కానీ ఉండదు అనమాట. సో ఇలా ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ద మెయిన్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అంటే ఒకవేళ మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తున్నాం, సో ఒక పర్టికులర్ టైంకి వెళ్ళిపోతాం, ఒక పర్టికులర్ టైంకి వచ్చేస్తాం. అదే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా మనం టైం మేనేజ్ చేసుకోవాలి అక్కడ? ఎనీవన్ టెల్ మీ. వర్క్ ఫ్రమ్ హోమ్ లో మనం టైం ఎలా మేనేజ్ చేసుకుంటాం? మనమే ఒక టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకోవాలి, మనమే ఒక స్కెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకోవాలి, పలానా టైం నుంచి పలానా టైం వరకు చేయాలి అని. అండ్ మనం ఎలాంటి కేర్ తీసుకోవాలంటే వీ షుడ్ టేక్ సెల్ఫ్ కేర్. సో మన టైం టేబుల్ కానీ, మన హెల్త్ కానీ, లేకపోతే మన మైండ్ సెట్కి రిలాక్సేషన్ థెరపీ కానీ, ఇవన్నీ మనం కేర్ తీసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ అలాగే మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, వీ షుడ్ నాట్ హెసిటేట్ టు రీచ్ అవుట్. అంటే మన సుపీరియర్స్ని లేకపోతే మన ఫ్రెండ్స్ని వాళ్ళని డౌట్స్ అడగడానికి మనము పొరపాటును కూడా హెసిటేట్ చేయకూడదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ దిస్ ఎర్గానమిక్స్. ఎర్గానమిక్స్ అంటే ద కీబోర్డ్ విచ్ యూ యూస్ కానీ అండ్ ద టెక్నాలజీ విచ్ యూస్ కానీ, మనం వాడే చైర్ కానీ. సౌండ్ పెంచరా సార్, వినిపించట్లేదండి. మా ఇక్కడ సిగ్నల్ బాగానే ఉంది, ఒక్క నిమిషం. ఐ ఆడిబుల్. ఎర్గానమిక్స్ అంటే మనం వాడే కీబోర్డ్ కానీ, మనం కూర్చునే చైర్ కానీ అవి కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. కంఫర్టబుల్గా ఉంటేనే మనం కీబోర్డ్ మీద ఫాస్ట్గా టైప్ చేయగలుగుతాం, కంఫర్టబుల్గా ఉంటేనే మనం ఎక్కువసేపు చైర్లో కూర్చోగలుగుతాం. అండ్ వీ షుడ్ టేక్ ద బ్రేక్స్ ఇన్ బిట్వీన్. బ్రేక్స్ మధ్యలో తీసుకోవాలి. ఎందుకు బ్రేక్స్ తీసుకోవాలి? వై షుడ్ వి టేక్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్? టెల్ మీ, వై షుడ్ వి టేక్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్? మన ఇంట్లో వర్క్ చేస్తున్నాం, మనం బ్రేక్స్ తీసుకోవడం అవసరమా అనవసరమా? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ. అవసరమే సార్. అదే ఎందుకు బ్రేక్స్ తీసుకోవాలమ్మా? అంటే స్ట్రెస్ ఎక్కువైపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్, అందుకే. వెరీ గుడ్, ఎక్సలెంట్. వాట్ ఈస్ యువర్ నేమ్? రేణుకా సార్. రేణుక, వెరీ గుడ్. సో మనకి స్ట్రెస్ ఎక్కువైపోతే వి నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ రిలాక్సేషన్. అంటే సాంగ్స్ వినడం కానీ, లేకపోతే జస్ట్ అలా వాకింగ్కి వెళ్ళడం కానీ, లేదా ఎంజాయింగ్ ద థింగ్స్ ఆర్ టాకింగ్ టు ద ఫ్రెండ్స్, ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అండ్ వీ హ్యావ్ టు డూ లిటిల్ బిట్ ఆఫ్ పోస్చర్ కరెక్షన్. అంటే మనం కూర్చునేది కానీ, నిల్చుకునేది కానీ పోస్చర్, లేదంటే స్పైనల్ కార్డ్ బెండ్ అయ్యి వీ గెట్ లాట్ ఆఫ్ పెయిన్ అనమాట. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, పోస్చర్ అండ్ ఎర్గానమిక్స్ కానీ. ఐ హెల్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ఐ హెల్త్. ఎందుకు ఐ హెల్త్ అంటున్నా అంటే వీ హ్యావ్ టు వర్క్ నియర్లీ ఫర్ 8 to 9 hours. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కానీ, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ 8 to 9 hours మనం వర్క్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇన్కమ్ బాగా రావాలి. ఒకవేళ మనం 3 hours వర్క్ చేసినా కూడా ఇన్కమ్ వస్తుంది. హౌ మచ్ ఇన్కమ్ డు వీ గెట్? మోర్ ఇన్కమ్ ఆర్ లెస్ ఇన్కమ్? Less income. లెస్ ఇన్కమ్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు వర్క్ మోర్ అన్నమాట. అలా మోర్ వర్క్ చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఐ ఆల్సో. ఎందుకంటే ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమంటారు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? Ophthalmologist. మనకి ఐ రిలేటెడ్ డిసీజెస్ ఏమన్నా ఒక 2-3 చెప్పండి. ఐ రిలేటెడ్ డిసీజ్. Infection. Conjunctivitis.
యా గుడ్. ఇంకా గ్లౌకోమా, రైట్, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, నెక్స్ట్. సో వీ షుడ్ టేక్ ఏ హెల్తీ డైట్ అనమాట. సో మనకి సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. మన మైండ్ బాగా పనిచేయాలంటే మన బాడీ పర్ఫెక్ట్గా ఉండాలి. మన బాడీ పర్ఫెక్ట్ అంటే అక్కడ సిక్స్ ప్యాక్లు కానీ ఫిట్నెస్ కానీ మనం ఏమి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్లో కానీ లేకపోతే అథ్లీట్స్గా కానీ వెళ్ళట్లేదు. బట్ వీ షుడ్ బి యాక్టివ్ అండ్ వీ షుడ్ బి ఎనర్జెటిక్ అనమాట. మనకి స్టామినా బాగుండాలి, రెసిస్టెన్స్ బాగుండాలి. సో వీ షుడ్ సెట్ ఆల్ ది థింగ్స్. ఎప్పుడైతే మనకి మనం ఒక ప్లాన్ చేసుకొని మనకి మనం ఒక బౌండరీస్ గీసుకొని మనం అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటా అండ్ వెన్ వీ డెడికేట్ అవర్ సెల్స్ టు ద వర్క్ అంటే పర్ఫెక్ట్గా టైం మేనేజ్మెంట్ కానీ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మన ప్లానింగ్తో మన ఇంప్లిమెంటేషన్తో 100% వీ కెన్ పెర్ఫార్మ్ ద వర్క్ వెరీ వెరీ వెల్ అనమాట. సో వెన్ యూ డూ లైక్ దిస్ దెన్ ఓన్లీ యూ కెన్ ఎర్న్ ఎ లాట్. So what is the future of medical transcription? Already మీకు చెప్పాను. Medical transcription has a good future or not? Do you remember I told you in the beginning, first day or second day? Does it have a good future or not? సాఫ్ట్వేర్ కి మంచి ఫ్యూచర్ ఉందా లేదా? ఉంది సార్, గుడ్ ఫ్యూచర్ సార్. ఎందుకు సాఫ్ట్వేర్ కి మంచి ఫ్యూచర్ ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. లేటర్ సంథింగ్ విల్ బి డామినేటెడ్. ఏఐ మైట్ బి డామినేటింగ్. ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతి జాబ్ లో డ్రాబ్యాక్స్ ఉంటాయి. ప్రతి జాబ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంటది. అంటే ఇంతకు ముందు 10 మంది లేబరర్స్ చేసే పనిని జేసీబీ ఒక్కసారి పనిచేస్తుంది. అంటే మెషిన్స్ ఆర్ హెల్పింగ్ ద మ్యాన్ ఇన్ డూయింగ్ ద వర్క్. కానీ అలాగే ఆ జేసీబీని ఆపరేట్ చేయడానికి కూడా ఒక మనిషి ఉండాలి, లేదంటే ఆ జేసీబీ సెపరేట్ వర్క్ చేయలేదు కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆపరేటెడ్ ఫైనలీ ఆపరేటెడ్ బై ద హ్యూమన్ బీయింగ్ ఓన్లీ. అలాగే మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లో కూడా ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా మనకి ఫైనల్ గా ఎవరి హెల్ప్ తీసుకుంటారు? మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ హెల్పే తీసుకుంటారు. మనకి ఆ స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వచ్చినా కూడా దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్లు, అక్కడక్కడ లైక్ హోమోనిమ్స్ కానీ హోమోఫోన్స్ కానీ ఆ పదాలు మీనింగ్ మారిపోతాయి. కాబట్టి ఇది పేషెంట్ యొక్క లైఫ్ అండ్ డెత్ ఇన్స్టెన్స్ కాబట్టి దే హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్. సో ఇలాగా మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ చేయాలంటే యూ డోంట్ నీడ్ ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్ అయినా పర్లేదు, డిగ్రీ అయినా పర్లేదు, సేమ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఐ టోల్డ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్స్ ఇన్ ద బిగినింగ్. So you can just see the changing role anamata. First you can be a transcriptionist, then you can be a senior transcriptionist, then you can be an editor, then you can be a deputy manager and manager. ఇలా రకరకాల రోల్స్ కి మనం వెళ్ళొచ్చు. అండ్ along with this, if at all you have good soft skills, you are recognized. సో ప్రతి ఒక్క దగ్గర ఈ మెడికల్ రిసెప్షనిస్ట్ కి ఆపర్చునిటీస్ ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీవేర్. సో వీ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. అంటే ఈ అడ్వాంటేజ్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. నౌ లెట్ us see the challenges. మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? నౌ లెట్ us read the first one. Anyone read the first one please? Anyone read the first one please? Automation and AI అని ఉంది కదా, చదవండి ఎవరైనా. ఆటోమేషన్ అండ్ ఏఐ, అదే కదా సార్? అదేమా ప్లీజ్. Automation and AI. While technology can make transaction work more efficient, it also presents a potential threat. If speech recognition technology continues to improve, there may be less need for human transcriptions in the future. అంటే ఏంటి ఇక్కడ? ఒకవేళ ఏఐ కానీ డెవలప్ అవుతే దేర్ విల్ బి ఎ థ్రెట్. థ్రెట్ అంటే THREAT. థ్రెట్ అంటే ఒక ఫియర్ ఉంటుంది. ఏమని? ఏఐ మొత్తం వచ్చేస్తుంది, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ యొక్క జాబ్స్ పోతాయని. నౌ సెకండ్ వన్. ఎనీవన్ రీడ్ ద సెకండ్ వన్ ప్లీజ్? డేటా సెక్యూరిటీ.
ఏమో నాకేం తెలుసు. డేటా సెక్యూరిటీ యాజ్ మెడికల్ రికార్డ్స్ increasingly digitized, ensuring their security becomes more challenging. Transcriptions will need to be vigilant in protecting sensitive patient information. డేటా సెక్యూరిటీ అంటే ఏంటంటే మనం ప్రతి వచ్చిన పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ డిజిటలైజేషన్ చేస్తున్నాం. అంటే ఇది ఏం చేస్తున్నాం, అంత ఇన్ఫర్మేషన్ అంతా సిస్టంలో పెడుతున్నాం. ఆ సిస్టంలో పెట్టిన దాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది, దానికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది, ఎవరికి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ? ట్రాన్స్క్రిప్షనిస్ట్కే ఉంటుంది. సో ఈ ట్రాన్స్క్రిప్షనిస్ట్ షుడ్ బి విజిలెంట్ ఆల్ ద టైమ్, అలర్ట్ ఆల్ ద టైమ్. ఎప్పుడైతే అలర్ట్ ఉంటాడో ఆ డేటాని ఎవ్వరూ స్టీల్ చేయలేరు. మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, లేకపోతే మన నియర్ అండ్ డియర్ కానీ ఎవరు అడిగిన పేషెంట్ ఇన్ఫర్మేషన్ పొరపాటును కూడా ఇవ్వకూడదు. ఇస్తే ఎవరిని క్వశ్చన్ చేస్తారు? మనల్ని క్వశ్చన్ చేస్తారు. యా, ఎనీవన్ రీడ్ ద థర్డ్ వన్ ప్లీజ్. Workload and stress. Medical transcription requires a high degree of concentration and accuracy, which can lead to stress and fatigue. Balancing productivity with health and well-being can be a challenge. వెరీ గుడ్. సో మనకి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. వర్క్ లోడ్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మనం మనీ ఎక్కువ సంపాదించాలనే డిజైర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వీ విల్ టేక్ ద మోర్ వర్క్ లోడ్. స్ట్రెస్, ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతాం అంటే కొన్నిసార్లు మనకి వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాదు, వాళ్ళ ఫ్లో అర్థం కాదు, అండ్ దాన్ని రీవైండ్ చేసి మళ్ళీ ప్లే చేసి రీవైండ్ చేసి ప్లే చేసి ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే టెన్షన్ ఎక్కువైపోతుంది అండ్ ఫ్యాటిక్, వీక్నెస్ వచ్చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ స్ట్రెస్ ఫీల్ కాకుండా మనం ఏం చేయాలి, బ్రేక్స్ తీసుకోవాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి, అండ్ మన హెల్త్ని కూడా కాపాడుకోవాలి. దట్ ఈస్ వన్ మోర్ ప్రాబ్లమ్ విచ్ యూ ఫేస్ ఇన్ ద మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. గుడ్. ఫోర్త్ వన్. Continuous learning. Medical knowledge and technology are constantly evolving. Yes, sorry. Sir, the screen is not visible. Yeah, one second. Just 1 second. Yeah, read it. Continuous learning. Medical knowledge and technology are constantly evolving. Transcriptionists must commit to ongoing learning to keep their skills up to date. సో మెయిన్గా మనం ఏం చేయాలి, నాట్ ఓన్లీ ట్రాన్స్క్రిప్షనిస్ట్, ఎవరైనా ఏ జాబ్ చేస్తున్నా వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి. నా ఆల్ ఆఫ్ యూఆర్ స్టడింగ్. మీరు కావాలంటే మీ ఫ్యాకల్టీని వెళ్ళి అడగండి, మీ లెక్చరర్స్ని వెళ్ళి అడగండి, మీ ప్రిన్సిపల్ని వెళ్ళి అడగండి, వాళ్ళు కూడా రోజు నేర్చుకుంటానే ఉంటారు. వాట్ ఆర్ ద లెర్నింగ్? న్యూ టెక్నాలజీస్, న్యూ వర్డ్స్, రైట్? సో అలా మనం దాన్ని కంటిన్యూస్గా నేర్చుకుంటానే ఉండాలి. ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్. Compensation. The pay of medical transcription can vary widely and in some cases may not be commensurate with the skill and precision their job requires. కొన్నిసార్లు అంటే ఇవన్నీ డ్రాబ్యాక్స్ అనమాట, నెగిటివ్ పాయింట్స్. కాంపన్సేషన్ అంటే మనకు వచ్చిన స్కిల్కి, మనకున్న టాలెంట్కి, మనం చేసే జాబ్కి శాలరీ సరిపోదేమో, ఇది చాలా తక్కువ పే చేస్తున్నారు అని కొన్నిసార్లు అనుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్. ఐ టెల్ యూ. ఫస్ట్ ఆటోమేషన్ అండి, అంటే ఏఐ వచ్చేస్తుంది, మన జాబ్స్ మనకు అనవసరం, మనల్ని పీకేస్తారు అని అనుకోకూడదు. డేటా సెక్యూరిటీ, ఆ వచ్చిన డేటాని ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మనదే అనమాట. వర్క్ లోడ్ అండ్ స్ట్రెస్, ప్రతి జాబ్లో వర్క్ లోడ్ ఉంటుంది, ప్రతి జాబ్లో స్ట్రెస్ ఉంటుంది. కానీ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దానికి సొల్యూషన్, మనం ఆ వర్క్ లోడ్ని బ్రేక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో ఇంటర్వెల్స్ తీసుకోవాలి, మధ్య మధ్యలో రిలాక్సేషన్ చేసుకోవాలి, అప్పుడే స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ యాజ్ యూజువల్ ఏ జాబ్లో అయినా ఆఖరికి పక్కన మన షాప్, కిరాణా షాప్లో ఆ ఎగ్స్ అమ్ముతున్నా కూడా రోజు ఎగ్స్ రేట్లు కూడా మారిపోతుంటాయి, కోడిగుడ్ల రేట్లు. అంటే అతను అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు. గోల్డ్ రేట్ కూడా రోజు మారిపోతూ ఉంటుంది, తను అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు. అలా మనం కూడా మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలా అప్డేట్ చేసుకుంటేనే మనం సర్వ్ అవుతాం. కాంపన్సేషన్ అంటే ఏంటంటే, సో మనకి తక్కువ శాలరీ ఇస్తున్నారు, మనకు చాలా స్కిల్డ్ వర్కర్స్, మనం చాలా టాలెంటెడ్ వర్కర్స్ అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, వేరే జాబ్స్కి అప్లై చేస్తూ ఉండాలి, అంటే వేరే కంపెనీస్కి అప్లై చేయాలి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఎ స్కిల్డ్ పర్సన్,
మళ్ళీ చెప్తున్నాను మా బాగా వినండి. ఎవరికైతే స్కిల్డ్ పర్సన్ అనుకుంటారో, ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ అనుకుంటారో, ఎవ్వరు ఆ టాలెంటెడ్ పర్సన్స్ ని వదులుకోరు. ₹1 ఎక్కువ ఇచ్చినా వాళ్ళని జాబ్ లో పెట్టుకుంటారు. సో ఎవ్రీ డిసడ్వాంటేజ్ కి ఒక సొల్యూషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, సో దిస్ introduction to terminology we have completed. Yes, have we completed all this thing? Have we completed ma this one? Prefixes and their meaning. Prefix అంటే ఏంటి? Commonly used prefixes అంటే ఏంటి? Anyone tell me? Prefix అంటే ఏంటి? Pre అంటే ఏంటి? First. యా, ఇప్పుడు నేను మీకు కొన్ని మెడికల్ ప్రిఫిక్సెస్ నేర్పిస్తాను. హైపర్ అంటే ఏంటి? ఎక్కువ. ఎక్కువ. ఇక్కడ మనకి హైపర్ యాక్టివ్ అంటారు. హైపర్ యాక్టివ్ అంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంది. హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని. ఓకే, నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వర్డ్? హైపో. నో, ఇంకొక వర్డ్ ఉంది కదా హైపర్ లోనే. హైపర్ Glycemia. హైపర్ హైపర్ గ్లైసెమియా. అంటే మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోర్ అన్నమాట. నెక్స్ట్ వన్ హైపో. ప్లీజ్ Hypo. హైపో. Below normal or deficient hypothyroidism, hypoglycemia, hypotension. యా, హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఏంటి? తక్కువ థైరాయిడ్. హైపో మీన్స్ లెస్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వర్డ్ డైస్. డిస్. Difficult or impaired. యా, అంటే అవి పని చేయట్లేదు అనమాట. యా, వాట్ ఇస్ దట్? దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. రీడ్ ది వర్డ్, ప్లీజ్ రీడ్ ది వర్డ్. Difficult or impaired. Dysphagia, disinfection, Dysfunction. డిస్పెనియా. పాలీ అంటే మనం చాలా సార్లు నేర్చుకున్నాం కదా. పాలీ అంటే ఏంటి? many చాలా. or more. యా, ప్లీజ్ రీడ్ ది వర్డ్. పాలియూరియా, Polyuria, polydipsia, polyneuropathy. పాలిన్యూరోపతి. సో మనకి హైపర్ అంటే తెలుసు, హైపో అంటే తెలుసు, పాలి అంటే కూడా తెలుసు. నెక్స్ట్, యా, Tachy. కార్డియా. కార్డియా అంటే ఏంటి? Heart. యా, నెక్స్ట్, Cardiotachia, cardiopnea, tachyphylaxis. ఓకే, నెక్స్ట్ వన్ బ్రాడీ అంటే స్లో అన్నమాట. Bradycardia, bradypnea. సారీ, బ్రాడీకార్డియా. నెక్స్ట్ మైక్రో అంటే So, ఏంటి? screen is not visible. I'm sharing 1 minute. మైక్రో అంటే ఏంటి? చిన్నవి. స్మాల్. మైక్రోస్కోప్ అంటారు. యా, మైక్రోస్కోపిక్. Microorganisms, microcytic. ఓకే, నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? మ్యాక్రో. మ్యాక్రో అంటే ఏంటి? లార్జ్. మైక్రో అంటే స్మాల్, మ్యాక్రో అంటే లార్జ్. నెక్స్ట్, యా, ఎసెప్టిక్ అంటారు. ఎసెప్టిక్ అంటే లేకుండా. ఎనీమియా అంటే బలం లేకుండా. సో ఏ కానీ యాన్ కానీ వస్తే లేకుండా అని మీనింగ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మోనో అంటే ఏంటి? వన్. డై అంటే ఏంటి? 2. ట్రై అంటే 3. పాలి అంటే మెనీ. హైపర్ అంటే ఎక్కువ. మోర్. హైపో అంటే బిలో. మైక్రో అంటే స్మాల్. మ్యాక్రో అంటే లార్జ్. ఓకే, స్కోపీ అంటే ట్యూబ్స్. ఓకే, నెక్స్ట్ మల్టీ వాళ్ళు అమెరికన్స్ ఎలా అంటారంటే మల్టాయ్ అంటారు. మామూలు మనం బ్రిటిష్ ఇంగ్లీష్ లో మనం ఏమంటాం? మల్టీ టాస్కింగ్ అంటాం.
కానీ అమెరికన్ ఇంగ్లీష్ లో మల్టాయ్ అంటారు. ఓకే, సో మల్టాయ్ మీన్స్ వాట్? మెనీ. ప్రీ అంటే ఏంటి మా? Before. బిఫోర్. ఆ వర్డ్స్ చదవండి. Before. Pre to, prenatal, ప్రీ ఆపరేటివ్. pre-existing. Preparative. Pre-existing. నెక్స్ట్ వన్ Post. పోస్ట్ అంటే ఏంటి? ఆఫ్టర్ అన్నమాట. After. అందుకని చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? చనిపోయిన Post. తర్వాత అది సూసైడ్ Postmortem. కాదు అంటే పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం అంటే చనిపోయిన తర్వాతే కదా చేసేది. ప్రీ Yes. అంటే ముందున, ప్రీ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ ముందు, ప్రీ ఎగ్జిస్టింగ్ ముందు, పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ తర్వాత. ఓకేనా? నెక్స్ట్ సబ్. సబ్ అంటే Sub. ఏంటి? Below or under. మనకి మామూలుగా హెడ్డింగ్స్ పెడతాం. హెడ్డింగ్ కిందనే ఏం పెడతారు? సబ్ హెడ్డింగ్ పెడతారు. సబ్ Subheading. హెడ్డింగ్ ఏమంటారు? సైడ్ హెడ్డింగ్ అని కూడా అంటారు. Side heading. సైడ్ హెడ్డింగ్స్ మెనీ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి టాపిక్ లో ఆంకాలజీ అనే టాపిక్ నేర్చుకున్నాం, తర్వాత రేడియాలజీ అనే టాపిక్ నేర్చుకున్నాం. రేడియాలజీ టాపిక్ లో మనం ఏమంటాం? ఎక్స్రే సైడ్ హెడ్డింగ్, సిటీ స్కాన్ సైడ్ హెడ్డింగ్, ఎంఆర్ఐ సైడ్ హెడ్డింగ్. ఇవన్నీ ఏమవుతాయి? సబ్ టాపిక్స్ అవుతాయి. సబ్ అంటే ఏంటి? బిలో ఆర్ అండర్. నెక్స్ట్ Super. మీన్స్ Above or excessive. Above Yeah. or excessive. Superficial, superinfection, superimpose. ఓకే, నెక్స్ట్ వన్ మా. Trans. ట్రాన్స్. Across. ట్రాన్స్ అంటే ఏంటి? Transplant. ఆర్ త్రూ. ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? మార్చడం. ఏవే మారుస్తుంటారు ట్రాన్స్ప్లాంటేషన్? Organs. ఏం ఆర్గన్స్? Liver, heart, కిడ్నీ, లివర్, kidney, lungs, ఓకే, skin. గుడ్. నెక్స్ట్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఏంటి? ట్రాన్స్ఫ్యూషన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు. అంటే ఒక బాడీ నుండి బ్లడ్ ని ఇంకొక బాడీకి పంపిస్తారు, అంతే కదా? బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ట్రాన్స్ అంటే ఏంటి? త్రూ అన్నమాట. ఓకే, సెండింగ్ అక్రాస్ కానీ త్రూ. ట్రాన్స్పోర్టేషన్ అంటారు, మీరు వినంటారు, లగేజ్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అంటారు. ఎస్ సార్ నో? సో Yes, మనం ఒక sir. ప్లేస్ నుండి ఫ్రమ్ వన్ ప్లేస్ వీఆర్ సెండింగ్ టు ద అదర్ ప్లేస్. Another place. ట్రాన్స్పోర్టేషన్ కానీ, ట్రాన్స్ఫ్యూషన్ కానీ, ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఇవన్నీ ట్రాన్స్ అంటే ఏంటి? అక్రాస్ కానీ త్రూ కానీ. రీ అంటే ఏంటి? Again and back. మామూలుగా మనకి సినిమా చూసిన తర్వాత ఒకటి ఇస్తారు, రివ్యూ అంటారు. చూసారు ఎప్పుడైనా? Yes, sir. రివ్యూ అని ఎందుకు ఇస్తారు? మళ్ళీ వ్యూ అన్నమాట, అంటే మళ్ళీ చూడడం అన్నమాట. రిపీట్ అంటారు, మళ్ళీ చెప్పడం. రీస్టార్ట్ అంటారు, మళ్ళీ స్టార్ట్ చేయడం. సో ఎప్పుడైతే రీ అని వస్తుందో అగైన్ అన్నమాట, దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as రీ. నా ఒకసారి వర్డ్స్ అన్ని మళ్ళీ చదువుదాం, ఓకేనా? వాట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్? Hyper. Hyper, hypo, dis, poly, tacky, brady, micro, macro, a or an, mono. Multi, Yeah. pre, post, sub, super, trans, re. గుడ్. సో ఇప్పుడు మనం ఇన్ని చదివాం కదా వర్డ్స్ లో. హైపర్ తెలుసు, హైపో తెలుసు, పాలీ అండ్ మైక్రో, మ్యాక్రో, మోనో, డై, ట్రై, మల్టీ, ప్రీ, పోస్ట్, సబ్, సూపర్, ట్రాన్స్, రీ. ఇన్ని వర్డ్స్ మనకి ఈజీగా ఉన్నాయి. నేర్చుకోవాల్సిన మహా అయితే ఏంటి? డిస్ అని ఒకటి ఉంది, ట్రాకీ అని ఒకటి ఉంది, బ్రాకీ అండ్ బ్రాడీ అని ఉన్నాయి. సో దీర్ ఆర్ వెరీ లెస్ వర్డ్స్. అంటే మనం వింటా ఉంటే ద మోర్ వి లిసన్, ద మోర్ వి బికమ్ ఫెమిలియర్ విత్ వర్డ్స్. సో మనం ఏం చేయాలంటే లిసనింగ్ స్కిల్ ని బాగా పెంచుకోవాలి. Now let us see some more prefixes. Yeah, anyone read the prefixes ma? Anti, Anti అంటే ఏంటి? against, ఆపోజిట్. antibiotic, అందుకే మనకి antibiotic, క్లాక్ లో కూడా ఉంటుంది, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. anti-clockwise. యా టెల్ మీ. యాంటీబయాటిక్,
యాంటీబయోటిక్, యాంటీవైరల్, యాంటీహిస్టమైన్. యాంటీ అంటేనే ఆపోజిట్ అన్నమాట. నెక్స్ట్ బై బై అన్న బైకాస్ట్, బై అన్న డై అన్న టూ అన్నమాట. బైలింగ్వల్ అంటారు. బైలింగ్వల్ అంటే రెండు భాషలలో. బైగమి అంటారు, అంటే ఇద్దరు భార్యలు. బై అంటే టూ అన్నమాట. నెక్స్ట్ డిస్ మనకి సారీ టెల్ మీ. డిస్ 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 అంటే అపార్ట్ కానీ సెపరేట్ చేయడం కానీ లేకపోతే లేకుండా ఉండడం అని. డిసపియర్ అంటారు. డిసపియర్ అంటే ఏంటి? డిస్ అపియరెన్స్ అయిపోయింది, అపియర్ అంటే ఏంటి? కనపడడం. డిసపియర్ అంటే కనబడ్డం, కనిపించకపోవడం, మాయమైపోవడం. ఓకే. లొకేట్ అంటే ఏంటి? అక్కడ ఓకే, మన బోన్ డిస్లొకేట్ అయింది అంటారు. డిస్లొకేట్ అయింది అంటే ఏంటి? బోన్ ఫ్రాక్చర్ అయింది, లైక్ ఉండాల్సిన ప్లేస్ లో ఉండకుండా సెపరేట్గా వచ్చేసింది అని, అంటే అది దూరం అయిపోయింది అని. దాన్ని డిస్లొకేట్ అంటారు. నెక్స్ట్ కంటిన్యూ, డిస్కంటిన్యూ. అంటే డిస్కంటిన్యూ అంటే ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది. డిస్ అంటే దూరం అయిపోవడం. రైట్. ఎప్పుడైనా బాగా చూడండి, డిస్టర్బ్ అంటాడు. పాపం వాడు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు, వాడు డిస్టర్బ్ అయిపోయాడు, దూరం అయిపోయాడు. రైట్. నెక్స్ట్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ ఆర్ ఫార్మర్. ఇప్పుడు మనకి ఎక్స్ సీఎం ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకి? ఓకే, చాలా పెద్ద క్వశ్చన్ అడిగేసాను కదా, వదిలేద్దాం. ఎక్స్ ప్రెసిడెంట్ ఎవరు? ఓకే, ఎక్స్ సీఎం ఎవరు? వైఎస్ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తను ఏమంటారు? ఎక్స్ సీఎం అంటారు. ఎక్స్ అంటే ఒకప్పుడు, ఇప్పుడు లేడు కదా, వాళ్ళు ఏమంటారు? ఎక్స్ అంటారు. ఎక్స్ మీన్స్ వన్స్ అపాన్ ఎ టైమ్, ఫార్మర్. ఓకే, దాన్ని మనం మామూలుగా అంటే వన్స్ అన్నమాట, నాట్ నవ్. ఇక్కడ మనకి ఎక్స్ అంటే అవుట్ 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 ఆఫ్ కానీ ఫార్మర్ కానీ. ఎక్స్క్రీషన్ అంటారు, అంటే బయటకు వచ్చేయడం. ఎక్స్హేల్ అంటారు, ఇన్హలేషన్ ఎక్సలేషన్. తెలుసు కదా. ఇన్హలేషన్ అంటే ఏంటి? ఇన్ అంటే ఏంటి? లోపల, లోపల. ఇన్సైడ్, ఇంటర్నల్ అంటారు. బయట వాటిని ఏమంటారు? ఎక్స్టర్నల్. ఓకే, ఎక్స్టర్నల్ అంటారు. ఇన్హలేషన్ ఎక్సలేషన్. ఎక్సలేషన్. ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? మోషన్ వచ్చేయడం. నెక్స్ట్ ఇన్. నాట్ ఆర్ ఇంటూ. నాట్ కానీ ఇంప్లాంట్. ఇంప్లాంట్ అంటారు. ఇంప్లాంట్ అనే వాడు ఎక్కువ వస్తుంటది. డెంటల్ ఇంప్లాంట్స్ విన్నారా? డెంటల్ ఇంప్లాంట్స్ పళ్ళు బిగిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంటర్. ఇంటర్ బిట్వీన్ ఆర్ అమాంగ్. ఇంటరాక్ట్, ఇంటర్వెట్రిబుల్, ఇంటర్కోస్టల్. ఇంటర్ కోర్సల్. ఓకే, నవ్వు ఇప్పుడు మనం డిగ్రీకి 10th స్టాండర్డ్ కి మధ్యలో ఏం చదువుతాం? ఇంటర్. ఇంటర్మీడియట్ అంటే మధ్యలో ఉంటది, అది మిడిల్ లో ఉంటది, ఇంటర్మీడియట్ అని. అలాగే మనకి ఇంటర్ అంటే బిట్వీన్ కానీ అమాంగ్ కానీ. ఇంట్రా. ఇంట్రావెనస్ అంటే మనకి సలైన్ ఎక్కిస్తుంటారు. హౌ? విత్ ఇన్ ద వెయిన్స్ అనమాట. నెక్స్ట్ మాల్. మాల్ ఫంక్షన్ అంటారు. ఎప్పుడైనా విన్నారా? సిస్టమ్ మాల్ ఫంక్షన్ అవుతుంది అంటారు. మాల్ ఫంక్షన్ అంటే సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు, అంటే ఫంక్షన్ చేయాల్సిన విధంగా కాకుండా ఇంప్రాపర్ గా ఫంక్షన్ చేస్తే దాన్ని ఏమంటారు? మాల్ ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్. విన్నారు ఎప్పుడైనా మాల్ న్యూట్రిషన్ అంటే? న్యూట్రిషియస్ ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది? మాల్ న్యూట్రిషన్. మాల్ ఫార్మేషన్, ఈ వర్డ్ కూడా వినండి. మాల్ ఫార్మేషన్. కొంతమందికి క్వాషియార్కర్ కానీ లేకపోతే వాళ్ళకి వాట్ ఇస్ ఇట్, కొన్ని డిసీజెస్, రికెట్స్ అలాంటి జబ్బులు రావడం వల్ల వాళ్ళ బాడీ సరిగ్గా ఉండదు అనమాట. అంటే మరీ లావుగా కానీ కాళ్ళు వంకర వచ్చినట్టు కానీ అలాగుంటది. దాన్ని మాల్ ఫార్మేషన్ అంటారు. అంటే సరిగ్గా ఫామ్ అవ్వలేదు. మాల్ అంటే సరిగ్గా ఫామ్ అవ్వలేదు. నెక్స్ట్ నాన్. నాట్. నాట్. ఈ నాన్ అనే వర్డ్ మనం కిచెన్ లో కూడా వినుంటాం. నాన్ స్టిక్ ప్యాన్ అని.
నాన్ Yes. స్టిక్ ప్యాన్ విన్నర్ అంటే Yes. నాన్ స్టిక్ ప్యాన్ అంటే ఏంటి? నాట్ స్టికింగ్ ప్యాన్. ఆ ప్యాన్ లో అతుక్కోదు. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as వాట్? నాన్ స్టిక్ ప్యాన్. నెక్స్ట్ పెరి. Perry. పెరి అంటే ఏంటి? సరౌండింగ్. మన Around or పెరిమీటర్. యా, పెరిమీటర్ అంటారు. అంటే పెరిఫెరల్ అంటారు. పెరి అంటేనే సరౌండింగ్. నెక్స్ట్ సూడో. హ్యావ్ యు హర్డ్ ద నేమ్ సూడో? Yes, sir. సూడో నేమ్ అంటారు. మనకు కొన్నిసార్లు మనం కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా కాల్ సెంటర్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్ ది నేమ్ ద గర్ల్ హూ ఇస్ టాకింగ్? Rajeshwari, sir. రాజేశ్వరి. రాజేశ్వరి నేమ్ ఏదో ఒక ఎనీ నేమ్ సార్, సేమ్. నౌ దే విల్ బి గివింగ్ ఎ నేమ్, ఎనీ అదర్ నేమ్ అనమాట. లైక్ పింకీ అని, లేకపోతే చిన్ను అని, ఏదో ఒక పేర్లు పెడుతుంటారు అనమాట. వాటిని ఏమంటారు? సూడో నేమ్స్ అంటారు. అంటే ఫాల్స్ నేమ్స్ అన్నమాట. నెక్స్ట్ సెమీ. ఈ వర్డ్ కూడా మనకి తెలుసు. సెమీ అంటే ఏంటి? Off. సెమీ సర్కిల్. యా, సెమీ కాన్షియస్. సెమీ కాన్షియస్. సెమీ ఫార్మల్. ఫార్మల్ అంటే మర్యాదగా. అంటే మనకి ఫార్మల్ లాంగ్వేజ్. మేడం మీరు వింటున్నారా? అది ఫార్మల్ లాంగ్వేజ్. రాజేశ్వరి నువ్వు వింటున్నావా? Yes, sir. దాన్ని ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటారు. అంటే నేను తనని పేరు పెట్టి పిలవకూడదు కదా. పేరు పెట్టి పిలిస్తే ఏమవుతుంది? నేను ఏమన్నా తన ఫ్రెండా? కాదు. నేను ఏమన్నా తన రిలేటివా? కాదు. సో ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ మధ్యలో ఉండేది ఏంటి? సెమీ ఫార్మల్ లాంగ్వేజ్ అన్నమాట. జీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డియర్ రాజేశ్వరి అన్నాను అనుకో. డియర్ అనేది ఏంటి? అఫెక్షనేట్ వర్డ్. జీన్ డియర్ మేడం అంటారు, డియర్ సార్ అంటారు. వాటిని సెమీ ఫార్మల్. నెక్స్ట్ సబ్. Under or below. యా, మనకి సబ్ హెడ్డింగ్స్ అని ఆల్రెడీ చెప్పాను. సూపర్, వి నో దట్. సిన్. సింక్ అవుతుంది అంటారు. సింక్ అవుతుంది అంటే యాడ్ అవుతుంది అంటారు. సింథసిస్ అని, సిండ్రోమ్ అని. ట్రై. వాట్ ఇస్ మీన్ బై ట్రై? 3. 3. బై అంటే 2. 2. యూని అంటే ఏంటి? సింగిల్. 1 or 2. యూనిసెల్యులార్ అంటారు. ఆ యూనికి బదులుగా ఇంకొక వర్డ్ ఉంది, M తో స్టార్ట్ అవుతుంది, 4 లెటర్ వర్డ్. Mono. మోనో. ఒక్కసారి ఈ వర్డ్స్ అన్ని మళ్ళీ మనం ఒకసారి చదువుదాం. ఏంటిది? ఎనీవన్ రీడ్ ఇట్? Anti. By. Dis. Ex. In or am. Im. Inter. Intra. Mal. Non. Peri. Pseudo. Semi. Sub. Super. Sim or sin. Try. Uni. ఓకే. ఈ వర్డ్స్ లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలిగిన వర్డ్స్ ఏంటంటే యాంటీ వచ్చు మనకి, బై వచ్చు, డిస్ అనేది వచ్చు, డిస్కనెక్ట్. డిస్కనెక్ట్ అంటే కనెక్షన్ ఊడిపోవడం. డిస్లొకేట్ అంటే ఆ లొకేషన్ నుండి దూరం అయిపోవడం. ఎక్స్ మనకి వెరీ వెరీ ఈజీ వర్డ్. ఇంటర్ ఆ వర్డ్ కూడా తెలుసు. మాల్, మాల్ ఫంక్షన్ అంటే సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం. నాన్, దట్ ఈస్ అ వెరీ వెరీ ఈజీ వర్డ్. పెరి, పెరిమీటర్. జేన్, పెరిఫెరల్, ఇవన్నీ సరౌండింగ్ అన్నమాట. సెమీ తెలుసు, సబ్ తెలుసు, ట్రై తెలుసు, యూని తెలుసు. సో ఇలాగా ఈ వర్డ్స్ ని మనం తెలిసిన వర్డ్స్ ని ఒక 2 times చూసుకుంటే we can learn many 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 words అన్నమాట. See here, anti, by, this, peri, zine, all these are the words అన్నమాట. So we will try to build up this vocabulary. అంటే యాజ్ ఎ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్, are you listening? Yes, sir. Are you listening? Yeah. Yes, sir. యాజ్ ఎ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన మెడికల్ వొకాబులరీని, మన జార్గాన్ని, మెడికల్ లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు వచ్చిన ఫైల్స్ ని మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఆ ఫైల్స్ ని అండర్స్టాండ్ చేసుకుంటే మనం టైప్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో టైపింగ్ స్కిల్ అనేది మనకు కొంచెం ఉంటే చాలు. వీ డోంట్ రిక్వైర్ మచ్ స్పీడ్. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో మనకి ఈజీగా ఉండాలి. మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ బ్రదర్ కానీ ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు, బైక్లో లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు యూ మైట్ హావ్ సీన్ ఒక కంఫర్ట్ బైక్ అని తీసుకుంటారు. అంటే అన్ని బైక్స్లో లాంగ్ డ్రైవ్ పనికిరాదనమాట. కొన్ని బైక్సే లాంగ్ డ్రైవ్లో కంఫర్ట్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అలాగే మనం ఉండే ప్లేస్ కూడా
సరైన కంఫర్టబుల్ ప్లేస్ సెట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ పెంచుకోవాలి, టెక్నాలజీని యూస్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎక్వైర్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే వస్తుంది. సో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ డిఫికల్ట్ థింగ్. ఎందుకు డిఫికల్ట్ థింగ్ కాదు అని చెప్తున్నానంటే, వీఆర్ జస్ట్ లిజనింగ్ టు ద ఫైల్స్. ఆర్ వి లిజనింగ్ టు ద ఫైల్స్ ఆర్ ఆర్ వి ట్రీటింగ్ ఎనీ పీపుల్? Listening to the files. కేర్ఫుల్లీ టు ద ఫైల్స్. ఎప్పుడైతే మనం ఆ ఫైల్స్ ని కంటిన్యూస్ గా వింటా ఉన్నామో మనకి ఏమవుతుందంటే ఆ ఫైల్స్ మీద, ఆ టర్మినాలజీ మీద, వాళ్ళ యాక్సెంట్ మీద బాగా గ్రిప్ వచ్చేస్తుంది. వన్స్ యూ గెట్ ఎ గ్రిప్ ఆన్ ది యాక్సెంట్, 100% వీ కెన్ అండర్స్టాండ్ ద ఫైల్స్ వెరీ వెరీ ఈజీలీ. డూ యూ రిమెంబర్ మనం ఒకసారి ఫైల్స్ కూడా చదివాం? యూ రిమెంబర్? ఎనీవన్ రిమెంబర్స్ వి రెడ్ ద ఫైల్స్ ఆల్సో? నా సో ఇక్కడ కొన్ని రూట్ వర్డ్స్ ఉన్నాయి. రూట్ వర్డ్స్ అంటే ఏంటి? ఆ వర్డ్ ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లెట్ us see that. కార్డి. కార్డి అంటే ఏం వర్డ్ ఇది? కార్డి అనగానే మనకి ఏం Heart. Cardiology. కార్డియాలజిస్ట్. అంటే కార్డి అనగానే ఏం గుర్తు రావాలి? హార్ట్ రావాలి. Heart. నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వర్డ్? రూట్ వర్డ్ Derm. Derm. డర్మ్ అంటే ఏంటి? డెర్మటాలజీ. Dermatology. డెర్మటాలజీకి సంబంధించిన అతను ఏమంటారు? Dermatitis. డెర్మటాలజిస్ట్ అంటారు. డెర్మటైటిస్ అంటే అది స్కిన్ యొక్క ఇన్ఫ్లమేషన్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ Neuro. న్యూరో అంటే ఏంటి? Brain. Neurology. న్యూరాలజీ, బ్రెయిన్ కి సంబంధించింది, నర్వస్ సిస్టమ్ కి సంబంధించింది, న్యూరాలజిస్ట్. నెక్స్ట్ ఆస్టియో. ఈ వర్డ్ ఎక్కడో విన్నా మర్చిపోయాను. ఆస్టియో Bones. బోన్ కి ఆస్టియోపొరాసిస్ అంటారు. బోన్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఆస్టియో అంటే ఏంటి? మస్కులర్ డిసార్డర్స్. గ్యాస్ట్రో. గ్యాస్ట్రో అంటే తెలుసు కదా. Gastroenterology. ఈ వర్డ్ లో గ్యాస్ట్రోలో కూడా మనం సింపుల్ వర్డ్ గుర్తుపెట్టవచ్చు. గ్యాస్ ప్రాబ్లం అంటారు. అంటే గ్యాస్ ప్రాబ్లం అంటే అక్కడ ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్ కాదు, మన బాడీలో ఉండే గ్యాస్. ఎక్కడది? గ్యాస్ట్రోఎంట్రాలజీ అన్నమాట. గ్యాస్ట్రోస్కోపీ. ఈ గ్యాస్ట్రోస్కోపీ అంటే ఏం చేస్తారు? ఒక గ్యాస్ అంటే మనకి తెలుసు, ట్యూబ్ కి కెమెరా ఫిక్స్ చేసి స్టమక్ ని ఎగ్జామినేషన్ చేస్తారు. ఎక్సలెంట్, వెరీ గుడ్. పల్మో అంటే ఏంటి? లంగ్స్ కి సంబంధించి. లంగ్స్ కి సంబంధించిన డాక్టర్ ఏమంటారు? పల్మనాలజిస్ట్. లంగ్స్ కి సంబంధించిన స్టడీని ఏమంటారు? పల్మనాలజీ అంటారు. నెక్స్ట్ నెఫ్రో. నెఫ్రో. నెఫ్రో అంటే ఏంటి? నెఫ్రాలజీ. కిడ్నీస్. ఓకే, కిడ్నీకి సంబంధించిన డాక్టర్ ఏమంటారు? నెఫ్రాలజిస్ట్. దానికి సంబంధించిన స్టడీ నెఫ్రాలజీ అంటారు. నెఫ్రాలజీ. హెపటైటిస్ అని, ఇవన్నీ దేనికి సంబంధించింది? లివర్. హెమటాలజీ అంటే నాకు మర్చిపోయింది. హెమటాలజీ అంటే ఏంటి? Blood. Study of blood. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఆర్థో అంటే ఏంటి? ఆర్థో బోన్స్ అండ్ జాయింట్స్. Muscle. బోన్స్, మజిల్స్, జాయింట్స్, వాటిని ఏమంటారు? ఆర్థో అంటారు. డెంటల్ అంటే ఏంటి? Teeth. Dentist. డెంటిస్ట్రీ అంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్. మీకు తెలుసా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఎస్ సార్. పంటి దగ్గర ఉన్న రూట్ ని దాన్ని అక్కడ క్లోజ్ చేసేస్తారు. ఓకే, అప్పుడు మనకి ఆ పెయిన్ ఉండదు అనమాట, సెన్సిటివిటీ అనేది ఉండదు అనమాట. సో మండే వీ విల్ హ్యావ్ డెంటల్ టాపిక్. అండ్ ఆర్థోకి ఆర్థోపెడిక్ సర్జన్, హెమటాలజీ, హెమోగ్లోబిన్, రైట్? నెక్స్ట్ సో ఇలాగా రేపు కూడా కొన్ని వర్డ్స్ మనం చదువుతాం. అందులోకి విల్ గో త్రూ. See, you can see that now ఆడి, ఫిఫ్త్ పాయింట్ ఉంది. ఆడి అంటే ఏంటి? ఆడియో అంటారు. ఆడియో అంటే దేనికి సంబంధించింది? హియరింగ్. ఓకే, నెక్స్ట్ అలాగే డెర్మటో, నైన్త్ వన్ డెర్మటో అంటే స్కిన్. టెన్త్ వన్ ఏంటి? గ్యాస్ట్రో అంటే స్టమక్. లెవెన్త్ వన్ హెమట్ అంటే ఏంటి? Blood. బ్లడ్. 12th వన్ ఏంటి? హెపటైటిస్. లివర్ అన్నమాట.
లుకీమియా, లుక్ అంటే ఏంటి? White blood cells. వైట్ బ్లడ్ సెల్స్. మనకి WBC అని RBC అని ఉంటాయి కదా. Yes, నెక్స్ట్ sir. 16th వన్, మ్యామ్ అంటే ఏంటి? Breast. బ్రెస్ట్. Breast. బ్రెస్ట్ కి తీసే ఎక్స్టెంట్ ఏమంటారు? Ma'am. Mammography అంటారు. 17th వన్, నెఫ్రో అంటే ఏంటి? Kidney. కిడ్నీ. న్యూరో అంటే ఏంటి? బ్రెయిన్, నర్వ్స్, Brain. Nerves. ఆప్థమాలజీ అంటే ఏంటి? Eye. ఐ. సో ఆప్థమాలజిస్ట్ అంటారు. ఆస్టియో అంటే ఏంటి? Bones. బోన్. ఓటోరైనోలారింగాలజిస్ట్ అంటారు. విన్నారు Ear. ఎప్పుడైనా? ఓటోరైనోలారింగాలజిస్ట్. ఓటో అంటే Yes, sir. ఏంటి? ఓటో ఫస్ట్. Ear. ఇయర్, నోస్, కన్ను కదా. ఓటో అంటే ఏంటి? ఇయర్. రైనో అంటే ఏంటి? రైనో. Nose. నోస్. అందుకే రైనోప్లాస్టీ చేస్తారు. లారింగాలజీ అంటే ఏంటి? థ్రోట్. Throat. ఓటో రైనో లారింగాలజీ. Laryngology. ఇయర్, నోస్, థ్రోట్. ఓకే. పల్మనాలజీ అంటే ఏంటి? Lungs. లంగ్స్. Renal. రీనల్ అంటే ఏంటి? Kidney. కిడ్నీ. ఓకే. నెక్స్ట్ రుమటాయిడ్ అంటే దేనికి సంబంధించింది? Bones. Joint. జాయింట్స్ అవన్నమాట. ఓకే. నెక్స్ట్ యూరాలజీ అంటే దేనికి సంబంధించింది? Urine. Urinary tract. ఓకే, గుడ్. నెక్స్ట్ మళ్ళీ 30th ఆస్టియో అంటే ఇదేదో మళ్ళీ వచ్చింది. ఆస్టియో నాకు ఇక్కడ చదివినట్టు గుర్తే. ఆస్టియో Osteoporosis. Osteoporosis. ఓకే. మనకందరికి బోన్ డెన్సిటీ టెస్ట్ అని చెక్ చేస్తారు, తెలుసు కదా, ఏజ్డ్ పీపుల్ కి. లేడీస్ Sir. కూడా 40 years తర్వాత వాళ్ళ బోన్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. 31st ఇందాకే చెప్పాను, ఓటో రైనో లారింగాలజీ అని. రైనో అంటే Nose. ఏంటి? Nose. 33 డెంట్ అంటే ఏంటి? Teeth. Tooth. టూత్. నెక్స్ట్ 35th వన్, హెపటైటిస్. Liver. మ్యామ్ అంటే ఏంటి? 36th Breast. బ్రెస్ట్. 37 ఏంటి? న్యూరో. Neuro. న్యూరో అంటే ఏంటి? Nerves. నర్వ్స్. Neurology. 38 Brain. నేను Nerves. మీకు సెకండ్ టైం అడుగుతున్నానా? No, sir. అక్కడ సెకండ్ టైం వచ్చాయి కాబట్టి అడుగుతున్నాను. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఇస్ స్ట్రెంగ్తెన్. ఓటీ, హాట్, ఇయర్. న్యూమోనియా అంటే ఏంటి? లంగ్స్. నెక్స్ట్ Lungs. పోడ్ అంటే ఏంటి? ఫుట్. దాన్ని Foot. పోడియాట్రీ అంటారు. ఓకేనా. నెక్స్ట్ 44th డెర్మా అంటే ఏంటి? స్కిన్. Skin. 46 ఏంటి? Gastro. స్టమక్. 47 ఏంటి? Hematology. హెమటాలజీ, Blood. బ్లడ్. 48 ఏంటి? Breast. మ్యామోప్లాస్టీ ఆర్ మ్యామోగ్రఫీ. ఓకే. Mammography. నెక్స్ట్ 49th ఏంటి? నెఫ్రో. Nephro. Kidney. నిద్ర. ఓకే, నిద్ర చేస్తుంది. 50th న్యూరో. Neuro. 51 ఓటో. ఇలాగా Auto. వర్డ్స్. సి సో మెనీ ఆర్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. ఎందుకంటే మనం స్ట్రెంగ్తెన్ చేసుకునేదానికి. మన నంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే we will get subject knowledge. అర్థమైందా? Say I'll tell you one quote, a very famous quote of Bruce Lee. How many of you know Bruce Lee? You అంటే know, నాకు sir. పెద్ద పరిచయం లేదు, మామూలుగా ఫోటోలో చూడటమే. బ్రూస్ లీ Fighter. యా, ఇస్ అ గ్రేట్ ఫైటర్. అంటే యూ కెన్ నో అబౌట్ బ్రూస్ లీ. కొన్ని వీడియోస్ చూడండి, ఎక్స్ట్రాడినరీ స్కిల్. అతను చిన్నప్పుడు చూస్తే ఒక చిన్న చబ్బీ బేబీ లాగా, ఒక బేబీ ఎలిఫెంట్ లాగా ఉండేవాడు. కానీ పెద్ద అయిన తర్వాత ఎక్సర్సైజెస్ చేసి 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 తన బాడీలో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. తను ఒక వండర్ఫుల్ కొటేషన్ ఇచ్చాడు. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 10,000 ట్రిక్స్ వన్ టైమ్, బట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ వన్ ట్రిక్ 10,000 times. అంటే 10,000 ట్రిక్కులు, ఒక్కొక్క ట్రిక్ ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేసినవాడు అంటే నాకు భయం లేదు. ఒక్క ట్రిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినవాడు అంటేనే నాకు భయము అని. మనం ఏదైనా ఏం చేయాలి? బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ పర్సన్. క్లియర్? సో మండే we will join and Monday will complete dental thing. Clear? Yes, sir. Any doubts? No, sir. Okay then. Shall catch you later. Thank you. Thank you, sir. Bye, sir. Bye. Have a happy weekend. Same to you.